మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేసుల దర్యాప్తుపై హైకోర్టు అడ్వకేట్ రాజురెడ్డి గారితో చిన్న చిట్చాట్ చేద్దాం. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సెన్సేషనల్ కేసులు ఏ దశలో ఉన్నాయి, ఒక్కొక్క కేసు ఏ స్థాయిలో వస్తుంది, వాటితో పాటు రెండు రాష్ట్రాలు ఎన్నికల వేడి వచ్చింది కాబట్టి ఆ ఎన్నికల పరిణామాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, అదేవిధంగా ఇటీవల జరుగుతున్న సర్వేలు వెనక ఉన్న నిజాలు ఏ విధంగా ఉన్న విషయం రాజురెడ్డి గారు అడుగుదాం. రాజురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. అమిత్ షా వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చారు. ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళకి నోటీస్ ఇస్తూ దాన్ని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి చేయించారు కాబట్టి రేవంత్ రెడ్డి మీద కూడా మేము అరెస్ట్ చేస్తామంటూ నోటీస్ తీసుకురావడం 41 సిఆర్పిస్ అనుకుంటా, రైట్? ఆ నోటీస్ అందుకున్న తర్వాత ఇక్కడ నుంచి లీగల్ టీం ఆల్రెడీ ఢిల్లీ పోలీసులకు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఆయన పిసిసి అధ్యక్షుడు ప్లస్ సీఎం కాబట్టి ఎలక్షన్ అవుతున్నాయి, కొంత టైం కావాలంటే అడిగారు. అయితే ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్కి దాని తర్వాత తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ప్రేమచంద్రారెడ్డి ఇచ్చిన కంప్లైంట్కి సిసిఎస్లో ఇంకొక ఎఫ్ఐఆర్ అయింది. అంటే ఇది ముందా అది ముందా అని చూస్తే ప్రేమచంద్రారెడ్డి ఎఫ్ఐఆర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఢిల్లీ పోలీసులకి రెండో ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇప్పుడు రెండు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినా కంటెంట్ మాత్రం ఒకటే జరిగింది. ఇప్పుడు ఇందులో గాంధీ భవన్ ఢిల్లీ పోలీసులు దీంట్లో నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకెళ్తారా, లేదు ఆల్రెడీ సిసిఎస్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు కాబట్టి ఈ కేసు ఆ కేసు క్లోజ్ అవుతుందా? అంటే మళ్ళీ ఇదే టాపిక్, మన దగ్గర యథా రాజా తదా ప్రజ, తదా ప్రజ యథా రాజా. జనంకి అంత అవగాహన లేదు, సెన్సేషన్ కావాలి, మీడియాకి అవగాహన లేదు, ఎన్లైటన్ చేయట్లేదు. దీనిపైన నేను 3-4 రోజుల నుంచి కొన్ని మీడియాలో చూస్తున్నాను, కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాను. డి అంటే డి, ఒక సెక్షన్ మీడియా అదిగో బీజేపీ అమిత్ షాతో పెట్టుకున్నాడు, వచ్చింది రేవంత్ రెడ్డి గారిని జుట్టు పెట్టుకొని పట్టుకొని పోవడమే అయిపోయిందని. ఇంకో సెక్షన్ మీడియా రేవంత్ రెడ్డి గారి హీరోయిజం, డి అంటే డి అంటున్నాడు, అమిత్ షాని రా అంటే రా అంటున్నాడు అని. ఐ థింక్ జర్నలిస్ట్ సాయి గారు అనుకుంటా, ఆయన విశ్లేషణ బాగానే చేసుకుంటాడు కానీ ఆయనకు 2-3 ఇన్నెట్ వీక్నెస్లు ఉన్నాయన్నమాట. పర్సనల్ బయాస్, ఒకటి బీజేపీ పార్టీ, రెండోది అపారమైన దేశభక్తి. అంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, దేశభక్తి వేరు, అపారమైన దేశభక్తి వేరు. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద భక్తిని ఆయన దేశభక్తి అనుకుంటుంటాం. కన్ఫ్యూజన్. రేవంత్ రెడ్డి చాలా తప్పు చేస్తున్నాడు, అమిత్ షాని కెలికేస్తున్నాడు. ఇది హైదరాబాద్ సిసిఎస్ లో కేసు పెట్టించి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులతో అరెస్ట్ చేయించి ఢిల్లీ పోలీసులకు దొరకకుండా చేస్తున్నాడు అని అమిత్ షా తోటి పెట్టుకుంటున్నాడు, మంచిది కాదని ఆయన ఏదో ఇచ్చాడు. అది శుద్ధ తప్పు. మినిమం అవగాహన ఉండాలి. 100 ఎఫ్ఐఆర్లు జరుగుతాయండి, ఎవరి ఇన్వెస్టిగేషన్ వారిదే. మనం చూసాం కదండి, ఒక కేసు నుంచి ఇంకో కేసులో రిమాండ్ లో తీసుకుంటుంటారు. ఒక జ్యుడిషియల్ పోలీసులు అరెస్ట్ చేసి ఇంకో జ్యుడిషియల్ పోలీసులు వచ్చి ఇంకో కేసులో రిమాండ్ తీసుకుంటుంటారు. కాబట్టి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేస్తే ఢిల్లీ పోలీసులను ఆపటము, ఢిల్లీ పోలీసులు పట్టుకెళ్తే సిసిఎస్ పోలీసులకు పట్టుకోకపోవడము, ఇది ముందు ఎఫ్ఐఆర్ కాబట్టి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నిలబడకపోవడం అనేది శుద్ధ అబద్ధం. మన దగ్గర మీడియా డివైడే ఈయన హీరోయిజం చేస్తుంది, ఇంకో మీడియా డివైడే అమిత్ షా హీరోయిజం చేస్తుంది. రెండు శుద్ధ తప్ప అబద్ధం. దీనితో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా మీద కేసు పెడతాడా, నన్ను అరెస్ట్ చేస్తాడా చూసుకుందాం రా అనేది అన్నట్టున్నాడు. అయ్యా మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన నోటీస్ 160 నోటీస్ అండి. ఆయన ముద్దాయి అనట్లేదు, ఆయన నేరగాడు అనట్లేదు, ఆయన అక్యూజ్డ్ అనట్లేదు. ఒక వీడియో ట్వీట్ అయింది, ఎడిట్ చేయబడి అమిత్ షా గారిది. మీరు ఆ వీడియోని రీట్వీట్ చేశారు, లేకపోతే అది పెట్టుకొని ఎక్కడో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. దానిపైన మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి, మీరు ఎక్కడ చూశారు, మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రమే నోటీస్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ కాదు, ముద్దాయి కాదు, నేరగాడు కాదు అనలేదు. మీరు ఇప్పుడు దొంగతనం జరిగిందండి, మీరు జుబ్లీ చెక్ పోస్ట్ మీద నిలబడున్నారు, టీ దాగి కిల్లి వేసుకున్నారు చెక్ పోస్ట్ పైన, అక్కడ ఒక యాక్సిడెంట్ ఏదో జరిగింది, మీరు చెప్పారు, పోలీసు వారు మీకు నోటీస్ ఇస్తారు, దాని గురించి నువ్వేం చూసే చెప్పమను అని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి 160 నోటీస్ కూడా అప్పనంగా ఇవ్వలేదు, వితౌట్ ఎనీ రీజన్. వారు ఒక పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా గారు అనంది అన్నాడు అని చెప్పి పదే పదే అంటున్నారు. ఒక ట్వీట్ ఒక వీడియోని పెట్టుకుని అన్నారు. కాబట్టి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎక్కడ చూసారు, మీకేమైనా వచ్చిందా, ఎవరి ద్వారా వచ్చింది, ఇన్ఫర్మేషన్ చెప్పండి అని మాత్రమే పంపించారు. నెంబర్ 1. సో ఇక్కడ అమిత్ షా ఢీ, రేవంత్ రెడ్డి ఢీ, ఏమంటారు, ఆర్మ్ రెస్లింగ్, గ్రీక్ స్టైల్ కుస్తీ, హర్యానా స్టైల్ కుస్తీ, దంగల్ గింగల్ ఏమీ లేవు. కాకపోతే ఎలక్షన్లో వాడుకొని రాజకీయ వర్గాలు ఏంటంటే దీన్ని డి అని ఎస్కలేట్ చేసుకొని పబ్లిక్ లో ఇమేజ్, ఓట్ల కోసం ప్రయత్నం వారు చేస్తారు.
బాధాకరం ఏంటంటే వారి ప్రొఫెషన్ అది కాబట్టి రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అమిత్ షా గారు, బండి సంజయ్ గారు చేస్తే అర్థం పర్థం ఉందండి. మీడియా కూడా అసలు దాంట్లో అతనికి ఇచ్చింది విట్నెస్ నోటీసా, అక్యూజ్ నోటీసా అనేది లేకుండా బ్రేకింగ్ న్యూస్, గాంధీ భవన్ చేరుకున్న ఢిల్లీ పోలీస్, బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి అంటే ఇక సంఖ్యలు గింకెళ్ళు వ్యాను మనకి సర్దార్ పాపారాయుళ్ళు ఇంటూ సంఖ్యలు వేస్తారు చూడండి, ఇంటూ సంఖ్యలు అంటాం మేము వాటిని, అవును. డామని ఈడ్చుకొని పోవడం అన్నట్టు ఇక్కడ బిల్డప్. ఏది మినిట్ టు మినిట్ బ్రేకింగ్ న్యూస్. అఫ్జల్ గాంధీ గంజ్ భవన్ లో ఏం జరుగుతుందో ప్రతి అదే నిమిషం. అదే నాంపల్లి దాటిన ఢిల్లీ పోలీసు, అఫ్జల్ గంజ్ దాకా చేరిన ఢిల్లీ పోలీసు, అక్కడ ట్రాఫిక్ జామ్ లో ఆగారు, క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏందంటే మరి అతనికి ఇచ్చింది విట్నెస్ నోటీసు, ఉమ్, ఉన్న విషయం చెప్పాలి. దీంట్లో ఇంకో తమాషకరమైన విషయం చెప్పమంటారా? ఉమ్, సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకున్నారు, ఇంటరాగేట్ చేస్తున్నారు సిసిఎస్ పోలీసులు అని. ఓ నాయనో, దాంట్లో పెట్టిన సెక్షన్లన్నీ నేను డెప్త్గా చూడలే కానీ నాకున్న అవగాహన ప్రకారం బెయిలబుల్ సెక్షన్లు. వాటిలలో అదుపులో తీసుకోవడాలు, ఇంట్రాగేషన్లు, వాయించడాలు ఉండవు. నాకు తెలిసి 153, 153A, 66 ఒకటి. 465, 469, 171G రెడ్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అవును. ఇవన్నీ మైనర్ నేరాలు. రెండోది, ఈ సెక్షన్ ఏది నిలబడే సెక్షన్ కాదు. ఓకే. ఇక్కడ మరి చెప్తా అండి. 153, 153 ఏంటంటే వర్గాల మధ్యలో, కులాల చిచ్చు మధ్యలో, పెట్టడం. జాతుల మధ్యలో చిచ్చు పెట్టి రైటింగ్ మొదలు పెట్టించడం. ఉమ్, నేను ఇక్కడ కూర్చొని ఒక సామాజిక వర్గం అంతా అవలాగాలంటే కేసు నిలబడదండి. చిచ్చు ఎలా పెట్టగలగాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకేదో బొంబాయి సినిమాలో చూపెడతారు, హిందూ ముస్లిం చేయడానికి పందిని మసీదులోకి తోలటము, అవును. గుడి ముందు ఆవును కోయటము. దాంతో ఇమీడియట్ గా ఇన్సైట్ అయ్యి ఆ వర్గాలు అల్లర్లకు దిగటం, ఉమ్, అలజడి గురే. అంతే తప్పిస్తే నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు మనకు ఆయన ఎవరో పంచ్ ప్రభాకర్ లేకపోతే ఆయన వస్తాడు, ఒక సామాజిక వర్గాన్ని తిడుతుంటాడు, ఇంకో ఛానల్లో ఇంకొక ఆయన వచ్చి ఒక సామాజిక వర్గాన్ని తిడుతుంటాడు. ఎక్సెప్ట్ ఏమంటారు వాటికి 153 ఏంటంటే అతను చేసిన యాక్ట్ ఎట్లుండాలంటే ఇంకా దెర్ ఇస్ నో పాసిబిలిటీ బట్ రైటింగేగా అల్లర్లు అవును. చెలరేయటమే. అంతే ఇప్పుడు మనం ఉంటామండి, ఉత్తర భారతీయులు ద్రోహం చేస్తున్నారు దక్షిణ భారతదేశానికి, మేము పన్నులు కష్టపడి కడుతుంటే అంతా దోచుకున్నారంటే ఇది వర్గాల మధ్యలో పూరే కదండి, అవును. చిచ్చే కదా. ఉమ్, కానీ ఇది 153 దీనికి వర్తించదు. మీరు చేసిన పని ఆరు మీరు చేసిన వ్యాఖ్యలకి ఇమీడియట్ పాసిబిలిటీ ఆఫ్ రైటింగ్ చెల్లరేయడం. ఇప్పుడు ఆయన లగడపాటి రాజగోపాలు తెలంగాణ అంతా పరిగెత్తాడు పోలీసులు చేంజ్ చేస్తుంటే, అవును. ఏ సమాఖ్య అని, ఉమ్, అది వర్గాల మధ్యలో చిచ్చే కదండి. ఉమ్, అయితే నేను ఇప్పుడు జమా మసీదు, మక్కా మసీదు శుక్రవారం పూట ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నేను ఆవేశంగా పోయి అక్కడ ఓ మైక్ పట్టుకొని ముస్లింలను చెలరేగి తిడుతూ మొహమ్మద్ ప్రవక్త ఆయనను కూడా బండబూతులు తిట్టడం మొదలు పెట్టాను అనుకోండి, అప్పుడు 153A. అమిత్ షా గారు రిజర్వేషన్ రద్దు చేస్తారని ఒక ఫేక్ వీడియోతో అనడం 153A వర్తించదు. ఇది పోయిన తర్వాత ఎడిటింగ్, మార్ఫింగ్ పంచాయతీ. కాస్త కొంతమంది డీప్ ఫేక్ అంటున్నారు, అంటే మనకు పదాలు తెలుసు కాబట్టి వేసేయడమే. అది డీప్ ఫేక్ ఎందుకండి, ఎడిటింగ్ చేసింది, మార్ఫింగ్ కొంతమంది. సరే ఏదేమైనా 465, 469 పెట్టారు, దాని అర్థం 465 ఫోర్జరీ, ఉమ్, ట్యాంపర్ చేయడం. ఉమ్, 469 ఫోర్జరీ, దాంట్లో ఫోర్జరీ ఏం లేదండి, ఎడిటింగే. ఫోర్జరీ అంటే మీలాగా నేను యాక్టింగ్ చేయడము, మీ సంతకాలు నేను చేయటము, అవును. బ్యాంకుకి వెళ్ళి నేనే మురళీ గారు అని మీ సంతకం పెట్టి డబ్బులు కొట్టడం, అది ఫోర్జరీ అయితే తప్పిస్తే ఉమ్, వీడియో ఎడిటింగ్ ఫోర్జరీ కాదు. ఇంకెటొచ్చి 171G పెట్టారు. ఇదేంటిదంటే తప్పుడు సమాచారం ద్వారా ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్షన్ అనేది అది. అది దీనికి అప్లికబుల్ కాదు. ఒకవేళ అప్లికబుల్ అయినా ఎలక్షన్ అఫెన్స్ చట్టము, రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తేనే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అమిత్ షా గారు, రేవంత్ రెడ్డి గారు ఇస్తే కుదరదు. ఇక ఎడిటింగ్ చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని సెక్షన్ పెట్టారు 66. ఇది కూడా 3 ఏళ్ల లోపల 66A ఎప్పుడు వస్తారంటే దాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారండి. అచ్చా. నేను చెప్పేది ఇంపర్సనేషన్, ఫోర్జరీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకోవడం ఏంటంటే హ్యాకింగ్ చేసి మీ పాస్వర్డ్లు నేను గుట్టేశాను, మీ యూజర్ నేమ్లో అవి గుట్టేశాను, ఆర్ ఏదో విధంగా తెలుసుకున్నాను నేను, దాన్ని వాడి ఏదైనా నేరం చేస్తే 66C. వీడియోని ఎడిటింగ్ చేస్తే 66C రాదండి, అచ్చా. ఇంపర్సనేషన్ అంటారు. 66C ఏంటంటే ఒకరి ఐడెంటిటీని ఇల్లీగల్ గా తస్కరించి లేదా వాడి ఏదైనా నేరం పాల్పడితే 66C. ఓకే సార్, అంటే ఇన్ని ఢిల్లీ సెక్షన్లు తెలిసిన తర్వాత కూడా మరి ఇక్కడ నుంచి ఒక టీం వెళ్ళి మాకు కొంత టైం కావాలని ఎందుకు అడిగారండి? అసలు ఈ కేసే అంటే లేదు. 160 నోటీస్ కదండి, ఆహా. 7 రోజుల్లోనూ 10 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ టైం ఇస్తారు. దాంట్లో లీగలు హక్కు కూడా
నోటీస్ ఇచ్చిన వ్యక్తి టైం అడగొచ్చు, నాయన నేను కొద్దిగా బిజీగా ఉన్నా, పని మీద ఉన్నా, లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ సేకరించడానికి సమయం పడుతుంది, ఉమ్, అయిన తర్వాత ఇస్తాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వారేమో పొలిటికల్ గా వాడుకుంటున్నారు. అవును. అది వాడుకోవడం ఒక లెవెల్ ఎక్కువ, అది కూడా తప్పంట. పోనీ ఇంకా మన ప్రకారం పొలిటికల్ లీడర్ వాడుకుంటే తప్పు లేదు. నేను అనేది మీడియా మిత్రులు, ఎన్లైటెండ్ ఉమ్, జ్ఞానులు, విజ్ఞానులు బ్రిటిష్ ఛానళ్లలో, అమెరికన్ ఛానల్లో కూర్చున్నట్టు మన ఇండియా ఎండలకి టై సూట్ వేసుకొని కూర్చుంటారు, ఉమ్, రీడింగ్ క్లాసులు పెడతారు, వాటిని ఇలా ఇలా అంటుంటారు, ఉమ్, చించి చెప్పేస్తుంటారు. కనీసం ఆ సెక్షన్ లేదు, గూగుల్ కొడితే తెలుస్తుందండి. పాతకాలంలో పుస్తకాలు చదవాల్సి వచ్చేది లైబ్రరీకి పోయి. ఉమ్, అది 160, అది 41 కాదు. ఇంకా స్ట్రేంజ్, మన పోలీసులు కూడా మన ఇండియాలో అత్యుత్సాహం అనమాట. పాలక వర్గాల్ని ప్రాపకం కోసం ఎగిరి ఎగిరి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ మధ్యన లండన్లో పాలస్తీనాకు సపోర్ట్గా ధర్నాలు చేశారు. ఆ చేసే గ్రూపులు లండన్ పోలీస్ కమిషనర్ గారికి అర్జీ పెట్టుకున్నాయి, పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాయి. ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన విషయం తెలిసి హోమ్ మినిస్టర్ గారు మీడియాలో తప్పు చేశాడు పోలీస్ కమిషనర్, ఇచ్చుండాల్సింది కాదు అంది. దానిపైన ఇక్కడ తన్ని తగిలేశారు హోమ్ మినిస్టర్ని. ఉమ్, ఏమనంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వద్దు అనేది పోలీస్ వారి అథారిటీ, అది ఉమ్, ఆపరేషనల్ డిసిషన్ అంటారు. పాలసీ డిసిషన్ మంత్రి గారు చేయాలి. మీరు పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు మాట్లాడారని చెప్పి ఆవిడ రిజైన్ చేసిందండి, ఆ, బర్తరఫ్ చేశారు. ఆ, ఇప్పుడు నేను చెప్పిన ఒక సెక్షన్ కూడా నిలబడదు. కాబట్టి అమిత్ షా గారు కాబట్టి ఢిల్లీ పోలీసులు బాదరగా ఎగురుతూ మళ్ళీ సెక్షన్లు కూడా మనకేమో చెప్తారు మా చిన్నప్పుడు. అదే మనం ఇంతకుముందు వీడియోలో కూడా అనుకున్నాం, మీరు బాగా చదివితే మామూలుగా రాస్తారండి, మీరు చదువుకున్నప్పుడే పేజీలు నింపే వ్యవహారం అంట. అందుకని దొరికిన సెక్షన్లన్నీ దువ్వడం. ఆయన మెప్పు కోసం. మెప్పు కోసం కాదు, ఆయన మెప్పు పడతాడో లేదో పాపం ఆయన ఎందుకు అనాలి, కానీ ఆ, ఎవరి ప్రయత్నం వారిదనమాట. ఇది వేసుకొని ఆదరబాదరగా ఢిల్లీకి హైదరాబాద్కి రావడం, నోటీస్ సర్వ్ చేయడం. ఇంకోటి కూడా దాంట్లో ఆ నోటీస్లో ఫాల్ట్ ఉంది. 160 సెక్షన్ చదివితే తెలుస్తుంది మీకు. అది ఓన్లీ నేబరింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్న విట్నెస్కి మాత్రం ఇవ్వచ్చు, ఇది పక్క వేరే స్టేటే కదండి. వేరే స్టేట్కి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్ర సిబిసిఐడి, టీవీ5 ఆంధ్రజ్యోతి ఛానల్కి నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టుకు దానికి చెప్పారు స్టే అని. ఆహా. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఇవ్వడానికి వీల్లేదు. కాకపోతే ఆ కోర్టులో ఏంటంటే సిబిసిఐడి స్టేట్ అంతా చట్టం కాబట్టి, నేబరింగ్ స్టేట్ కాబట్టి అని వచ్చింది. సిబిసిఐడి కాదు కదా, ఓన్లీ సిఐడే కదా. అదేనండి సిఐడి. ఉమ్, అరే మనం ఓకే. వాడుక భాషలో సిబిసిఐడి అంటాం. క్రైమ్ బ్రాంచ్, సినిమా డైలాగ్ అది. మనం చెప్పిన సినిమాలో నాలెడ్జే కదండి. అంతే. రాజీవ్ రెడ్డి గారితో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలపై, అంటే కేవలం నేరాల వరకే కాకుండా, కేసులకే కాకుండా, రాజకీయాల్లో ఎలా జరుగుతున్నాయనే విషయాలు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇది ఎవరికో ఒక పార్టీకో మద్దతు కాదు, ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాత్రమే ఆయన ఈ విధంగా చిట్చాట్ చేశారు తప్ప ఒక పార్టీ కొమ్ము కాయల ఉద్దేశం మాత్రం ఎక్కడ కనబడదు. ఇది రాజీవ్ రెడ్డి గారితో చిట్చాట్. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ రెడ్డి గారు.